తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం కొల్హాపూర్. మహారాష్ట్రలో ఉన్న ఈ దివ్యక్షేత్రం అష్టాదశ శక్తిపీఠంగా విరాజిల్లుతోంది. మహాలక్ష్మి అమ్మవారి లీలా విశేషాలతో పునీతమవుతున్న కొల్హాపూర్ ఆలయ విశేషాలేంటో మనమిప్పుడు చూద్దాం. భారతదేశం పుణ్య దేవాలయాలకు, తీర్థాలకు నిలయం. అడుగడుగునా ఆధ్యాత్మికత శోభిల్లే ఇలాంటి ఆలయాలు దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దర్శనమిస్తాయి. అలా నిత్యమూ ఆధ్యాత్మికతతో శోభిల్లుతూ చారిత్రాత్మక విశేషాలతో పునీతమైన రాష్ట్రం మహారాష్ట్రం. పుణ్యక్షేత్రాలతో నిండిన ఈ రాష్ట్రంలోనే నెలవై ఉంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. శక్తిపీఠాల్లో ఒకటిగా, దేశంలోనే ప్రసిద్ధమైన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు ఈ క్షేత్రంలో వెలవడం వెనుక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. కాశీ విశ్వనాథ క్షేత్రానికి ప్రత్యామ్నాయంగా మరో సుక్షేత్రాన్ని చూపించమని అగస్త్య మహాముని శివుణ్ణి కోరాడట. దాంతో శివుడు కాశీతో సమానమైన ప్రాశస్త్యం కల నగరం కొల్హాపూర్ అని, అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర దర్శనం తనను కాశీలో దర్శించినంత భాగ్యాన్ని కలిగిస్తుందని శివుడు అగస్త్య మహామునికి చెప్పారట. అంతటి మహిమాన్వితమైన ఈ ఆలయ విశిష్టతను మనము చూసి తరిద్దాం. మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో ప్రసిద్ధాలయం అతిబలేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ కొలువై ఉన్న శివుడు స్వయంభువుగా చెబుతారు. ఇక్కడ కొలువై ఉన్న అతిబలేశ్వర స్వామిని స్వయంభూగా చెప్తారు. కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనా. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న అతిబలేశ్వర స్వామి ఆలయాన్ని సింహర్ రాజా జయసింగ్ రాజా సింధాతలు 1218లో నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కొలువై ఉన్న మరో మాత శారదామాత. విద్యాబుద్ధులిచ్చే చల్లని తల్లిగా ప్రసిద్ధిగాంచిన సరస్వతీమాత మందిర విశేషాలు మనం ఇప్పుడు వీక్షిద్దాం. శారదా అమ్మవారి దివ్య రూపం భక్తులలో అమ్మవారి పట్ల భక్తిభావాన్ని ప్రోది చేస్తుంది. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ భవతు మే సదా అంటూ సరస్వతీ అమ్మవారికి భక్తితో ప్రణమిల్లుతారు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న దేవీ దేవతల ఆలయాలన్నీ భక్తులలో భక్తి ప్రపత్తులను ద్విగుణీకృతం చేస్తాయి. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీచక్ర ప్రదేశానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో నిర్మలమైన ప్రదేశంలో ఉన్న శ్రీచక్రాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారని చెప్తారు. శ్రీచక్రానికి ప్రక్కగా భక్తులకు సూర్యదేవుడు దర్శనమిస్తాడు. సూర్యదేవునికి ఎదురుగా వరుణదేవుడు దర్శనమిస్తాడు. ఇక్కడే మనకు విఘ్నేశ్వరుని మూర్తి రూపం కూడా దర్శనమిస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెలుపలి భాగంలో కుడివైపు భాగంలో శ్రీ కృష్ణ భగవానుడు దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామిని మహిళా భక్తులు భక్తితో పూజిస్తారు.
ఆలయ ప్రాకారంపై సటువాభాయి శిలాప్రతిమ దర్శనమిస్తుంది. బాలల భవిష్యత్తును సటువాభాయి రాస్తుందని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే ఇక్కడికొచ్చిన మహిళా భక్తులు తమ శిశువులను సటువాబాయి విగ్రహం ముందుంచి పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో మరోపక్క ప్రాకారాల కింద ఉమామహేశ్వర స్వామి దర్శనమిస్తారు. అతిబలేశ్వర స్వామి ఆలయం దాటుకుని కొంచెం ముందుకు వస్తే శని మహాదేవుని ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడకు చేరుకున్న భక్తులు నీలాంజన సమభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఆనుకొని ఉన్న గరుడ మండపంలో అమ్మవారికి వివిధ పూజలు, అర్చనలు, యాగాలు నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే మనకు విఘ్నేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. మనకు బుద్ధిని, శక్తిని, ఐశ్వర్యాన్నిచ్చే చల్లని తల్లి మహాలక్ష్మి. అమ్మలగన్న అమ్మగా, లోక రక్షణిగా ప్రసిద్ధిగాంచిన మహాలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం.